వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి. ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. ఈ నెల 18వ తేదీన నిడదవోలులో పర్యటించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నిలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి నిడదవోలు నియోజకవర్గానికి వస్తున్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు మధ్య ఎన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ అధినాయకుని పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కోరారు. నారా లోకేష్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం పట్ల నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. అధికారంలో ఉండడం వల్ల విజయవంతంగా కార్యక్రమాలు జరుగుతాయని, అయినప్పటికీ ప్రతి కార్యకర్త తన వంతు బాధ్యత వహించాలని సూచించారు. లోకేష్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల వెంకటరమణ చౌదరి ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం బూరుగుపల్లి శేషారావు గారి నాయకత్వం, బూరుగుపల్లి శేషారావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు మన నిడదవోలుగా తెలుగుదేశం పార్టీ సమావేశం చేసినటువంటి అలాగే వివిధ పదవులు ఉన్నటువంటి గౌరవ ఎంపీడీసీలు, అలాగే గౌరవ పీఎస్సీ చైర్మన్లు, ఇంకా మీరు లిస్ట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు 50 మంది వస్తారా, 100 మంది వస్తారా, ఎక్కువ చెప్పొద్దు. లేని బూస్టింగ్ ఇవ్వద్దు, మోసపోతాం. ఏదో కర్ణంగారింట్లో వడదెబ్బ తగిలినా, ఇంకోటి తగిలినా చాలా వేడిగా ఉంది. కాబట్టి ఎవరి ప్రాణమైనా చాలా ఇది కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటుంది. ఈరోజు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకాన్ని కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. ఎల్లుండి 18వ తేదీ ఉదయం నిడదవోలులో 11 గంటలకి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది మనం అందరం సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న లోటుపాట్లు, ఇబ్బందులు, కష్ట సుఖాలు అన్ని మనందరికీ ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో కూడా మనం అనేక రకాల త్యాగాలకి, వినోదానికి చెయ్యాలి. ఈవేళ కోరేది మన నాయకుడు వచ్చినప్పుడు మన నాయకుడిని ఎంతో గౌరవంగా, చాలా ప్రజాదరణతో మనం ఇక్కడి నుంచి మనం పంపవలసినటువంటి అవసరం ఉంది. మన యువనేత శ్రీ నారా లోకేష్ గారిని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన్ని ప్రకటించడం ఎంచేదంటే, ఒక తండ్రి గాని, ఒక తాత గాని కోరుకునేది ఏంటంటే, లేకపోతే అభిమానించేటటువంటి మనం గాని కోరుకునేది ఏదైనా ఒక మంచి పని చేసేటటువంటి వ్యక్తులు తరతరాలుగా వర్ధిల్లాలని కోరుకుంటాం. అన్న ఎన్టీ రామారావు గారిని చూసాం, మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం, మన భవిష్యత్ తరాల నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని చూస్తున్నాం. 3.0 లీడర్షిప్ మన పార్టీకి అందింది. అంటే 3.0 కాదు, 4.0 అయ్యి శతవత్సరాలు ఈ పార్టీ దిగ్విజయంగా నడిచి సక్సెస్ఫుల్ గా ఈ దేశ ప్రగతిలో భాగస్వాములు అవ్వాలి. దానికి మన నారా
నారా లోకేష్ గారు విశేషమైనటువంటి కృషి చేస్తారు. కార్యకర్తల యొక్క మనోభావాల్ని నిలబెడతారు అని చెప్పి వారికి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకోండి. మొట్టమొదటిసారిగా మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ జాతీయ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనమందరూ కూడా పాల్గొనాలి. శేషరావు గారి నేతృత్వంలో తప్పనిసరిగా విజయవంతం అవుతుందని చెప్పేసి మనం అంటే చాలా బలమైన పార్టీ కాబట్టి ఇది ఎలాగో అవుతుందని తెలుసు. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంతమంది రానివ్వకపోవచ్చు. ఇవన్నీ కొన్ని సంఘటనలు చూస్తుంటాం. అధికారుల యొక్క యాక్షన్ ఉంటుంది, అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ ఉంటుంది, పోలీసుల యొక్క యాక్షన్ ఉంటుంది. సో ఇదన్నీ ముందే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఇన్వైట్ లిస్ట్ ని ఇప్పుడు 1060 లిస్ట్ ఇచ్చారు. దానికి అవసరమైతే ఇంకా పెద్ద చేసుకుని 1500 వరకు ఆహ్వానితులను మనం లిస్ట్ తయారు చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, లోకేష్ గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకి పదవి ఇవ్వడం అనేది మనందరి అదృష్టం. అంతా కూడా ప్రచారంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతామని చెప్పేసి మరొకసారి నాకు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.